ఈరోజు మా నాన్నగారు కీర్తిశేషులు పట్ర బాబురావు గారు, దైవజనులు పట్ర బాబురావు గారు దేవుని సన్నిధిలోకి పిలువబడిన దినం. వారిని స్మరిస్తూ ఈ స్తుతికుడిక ఏర్పాటు చేసుకోవటానికి కృపగల దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. 2014 సంవత్సరం వారు మహిమలో పిలువబడ్డారు. మా నాన్నకి చాలా ఇష్టమైన పాట ఒకటి ఉంది. అది ఇందాక నవీన్ పాడేశాడు. అది నేను పాడదాం అనుకున్నా, కానీ పల్లవి పాడతాను. ఆ పాట పదే పదే పాడుకునేవాడు మా నాన్న. చాలా ఇష్టం అది. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. చాలాసార్లు ఈ పాట పాడుకుంటూ ఉండేవాడు. చాలా విషయాలు చెప్పాలని గురించి సమయం లేదు. ఈ కూడిక ముగించి మేము మరలా సభలకు వెళ్ళాల్సి ఉంది. అయినా కొన్ని విషయాలు చెప్పి దేవుని వాక్యం చెప్పి నేను త్వరగా ముగిస్తాను. మా నాన్న పేరు బాబురావు. అసలు పేరు ఏం పేరంటే మా తాతయ్య గారు పెట్టిన పేరు బాబు రాజేంద్ర ప్రసాద్. ఆ రోజుల్లో మరి మనకి రాష్ట్రపతిగా చేసిన ఆయన పేరు బాబు రాజేంద్ర ప్రసాద్. అయితే షార్ట్ ఫామ్లో ఏమని పెట్టుకున్నాడంటే మా నాన్న బాబురావు అని పెట్టుకున్నాడు. అందరికి కష్టమవుతుందని బాబురావు అని ఆయనే పెట్టుకున్నాడు. చాలా నిజాయితీపరుడు. ఎక్కడ కూడా ఒక్క అబద్ధం కూడా ఆడకుండా దేవుని కొరకు చనిపోయేంత వరకు, ఊపిరున్నంత వరకు కూడా ప్రభు కొరకు సాక్షిగా జీవించిన వ్యక్తి. రెండో విషయం ఏంటంటే ఆయనలో నిస్వార్థమైన జీవితం. పరాయి వారిది కోరుకునే స్వభావం లేదు. వారిది నాకుంటే బాగుండు, వారి ఆస్తి నాకుంటే బాగుండు, వారి గుడ్డలు నాకుంటే బాగుండు, వారి అన్నీ నాకుంటే, ఇట్లాంటి ఆలోచన నిస్వార్థం. ఎవరిది చూసి ఆశించేవాడు కాదు, నిస్వార్థమైన సేవకుడు. మరొక మాటలో చెప్పాలంటే నిజాయితీ, నిస్వార్థమే కాకుండా ఆయన జీవితాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే వాకింగ్ బైబుల్ ఎన్సైక్లోపీడియా. ఎప్పుడు బైబులు ప్రార్థనే. బైబుల్ చదువుతా, గంటల తరబడి బైబుల్ చదువుతానే ఉంటాడు. విసుగురాదా పాస్టర్ గారు? అస్సలు విసుగురాదు. దేవుని మాటలు చదువుతూ ఉంటే మీరు ఈ అనుభవంలోకి వస్తే మీరు చదువుతూనే ఉంటారు. సమయం అలాగే గంటల తరబడి గతించిపోతూ ఉంటాయి. ఎప్పుడు చేతిలో బైబుల్, డ్యూటీకి వెళ్ళినా ఇంట్లో ఉన్న బైబుల్ చదువుతూ సమయం. అందుకనే నాకేదైనా కావాల్సి వచ్చినా, ఇదిగో ఈ మాటగా నేను మొన్న ఆదివారం సాయంత్రం ఎంత తలుచుకున్నానో మా నాన్ని. ఉండకుడి అనే మాట మామూలుగా నేను బైబుల్ చూస్తూ ఉంటే నాకు ఒక్కసారి తగిలింది. ఇదేదో బాగుందే, దీన్ని ప్రసంగంలో తీసుకుంటే బాగుంటుంది అని అట్లా వేరుతూ ఉంటాను నేను. విశ్వాసఘాతకులుగా ఉండకుడి, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అప్పుడు గుర్తొచ్చాడు మా నాన్న. ఇంకా బైబిల్లో నేను బైబిల్ చూస్తా ఉన్నా, ఇంకెక్కడన్నా ఉందా నాన్న అంటే మా నాన్న ఉంటే కట్టక్కనుల్లా అక్కడ ఉంది చూడరా అంటాడంతే. ఫోన్ చేయటం ఆలస్యం, ఏం ఆలోచించ, అదిగో అక్కడుంది చూడు అంటాడు.
అంత వాకింగ్ బైబుల్ ఎన్సైక్లోపీడియా. చక్కగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ తేట తెల్లంగా కూలంకుషంగా బాగా చదవటం ద్వారా బాగా దాన్ని ఆవలింపు చేసుకొని ఎప్పుడు ఏది అడిగినా చెప్పేవాడు. మరొక మాట ఏంటంటే, ఎప్పుడు నిరంతరం మా గురించి ప్రార్థన చేశాడు. తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకి ఎంత ఆశీర్వాదమో. ఈరోజు మరి దేవుని పరిచర్యలో నేను వాడబడుతున్నాను అంటే కేవలం మా నాన్న ప్రార్థన. చిన్నప్పుడే మరి నన్ను అట్లా గుర్తించడేమో తెలియదు, కానీ తల్లిదండ్రులు పిల్లలు మామూలుగా ఎట్లా పిలుస్తారు, రే, ఒరే కదండి. స్వతంత్రంగా కాస్త ప్రేమగా స్వతంత్రంగా రే, ఒరే ఇట్లా కదండి. మీకు ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, మా నాన్న ఎప్పుడు కూడా మరి చిన్నప్పుడే మరి ఆయనకి ఆ తెలివితేటలు ఆ దైవజ్ఞానం ప్రవహించడేమో నాకు తెలియదు, కానీ ఏ రోజు మేము 5 పిల్లలం రే అనే మాట నన్ను అనేవాడు కాదు, బంగారం అని పిలిచేవాడు. మా నాన్న నన్ను పిలిపేందంటే బంగారం అని పెద్దోళ్ళని రే, చిన్నోడిని రే ఐజీ, రే పెద్దోడా అని ఇటు పిలిచేవాడు. కానీ నా దగ్గరికి వచ్చేసరికి మరి నన్ను ఆయన చిన్నప్పుడే ఆ దైవికమైన జ్ఞానంతో చూసాడో లేదా ఆయనకు దేవుని నడిపింపేమో కానీ బంగారం అని పిలిచేవాడు, బంగారం అని పిలిచాడు. మరి నేనంత మెరిసే బంగారం ఇంకా నల్లగుండేవాడిని. మరి ఆయన దైవ దృష్టి చూడండి, దూరపు దృష్టి చూడండి, దేవుని కృప. అంత నీతిమంతుడిగా బ్రతికి ప్రభు కోసం పౌలు అన్నట్టుగా మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ఆ మాట అక్షర సత్యం. మా నాన్న జీవితంలో ఆఖరి వరకు తన విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని పిలుపునందుకొని 2014 సంవత్సరం ఈ జనవరి మాసం 14వ తారీఖున మధ్యాహ్నం వేళ 3 గంటల సమయంలో దేవుని పిలుపునందుకొని మహిమ ప్రవేశం చేరారు. దేవుని సన్నిధిలో ఉన్నాడని ప్రగాఢమైన నమ్మకం. ఖచ్చితంగా అక్కడి నుంచి పౌలు అంటాడు కదా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఏం చేసింది, ఆ మేఘములాగా ఆవరించిన సాక్షి సమూహంలో మా నాన్న కూడా చూస్తున్నాడు, పరలోకం నుండి చూస్తున్నాడు. ఎప్పుడు వారు చూస్తుంటున్నారని భయంతో నేను బ్రతుకుతాను, వారికంటే ముందు మన ప్రభు మనల్ని ఏం చేస్తుంటాడు, సమస్తం చూస్తున్నాడు. కాబట్టి చేసిన ప్రార్థన సాక్ష్య జీవితాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మేము 5 పిల్లలం. అమ్మ దేవుడు ఇంతవరకు కూడా క్షేమం ఇచ్చి కుటుంబాల నుంచి బిడ్డల నుంచి ఆశీర్వదించి ఇదిగో ఈరోజు ఈ పరిచర్య చేస్తున్నానంటే నేను సమర్పించుకోవటమే కాకుండా మా నాన్న పలికిన మాట, దేవుడు ఆయనకి ఇచ్చిన ఆలోచన. కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారు మా నాన్నమ్మ. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన పెట్టేవాడు, మోకరించి ప్రార్థన చేసేవాడు. దేవునికి సమయం ఇవ్వటంలో ఆయనే సాటి, ప్రభువే ప్రధానంగా ప్రాముఖ్య స్థానం, దేవుని తర్వాత ఏదైనా అని చెప్పేవాడు. కుటుంబ ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఆ రోజు మత్తయి సువార్త 9వ అధ్యాయం చదువుకున్నారు వాళ్ళు. ప్రార్థన ముగించే సమయానికి నేను వచ్చి మోకరించా, చూసా నన్ను, బంగారం సేవకెళ్ళయ్యా, నువ్వు సేవకెళ్ళయ్యా, నేను సేవకు సమర్పించుకొని ప్రభు కొరకు నమ్మకంగా సేవ చేయి, చనిపోవాల్సి వచ్చినా ప్రభు కొరకు చనిపో, యేసయ్య నిన్ను దీవిస్తాడు అని గట్టిగా హత్తుకొని దేవుని పరిచర్యకు నన్ను సమర్పించిన ఒక ఉన్నతమైన వ్యక్తి. అలాంటి బాబురావు గారిని జ్ఞాపకం చేసుకోవటానికి, మా తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. సమయం చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. ఈరోజు ధ్యానం కొరకై పరమగీతము గ్రంథం 2వ అధ్యాయం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్యం చదువుదామా? చదవండి ఎవరైనా తీసిన ప్రియులు. మన ద్రాక్ష తోటలు ఏమైనాయి అంట, పూతకొచ్చినాయి, పూత పట్టి ఉన్నవి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయం చేసి
గుంట నక్కలను పట్టుకొనుడి. హల్లెలూయా. సహాయం చేసి గుంట నక్కలను పట్టుకోండి. ఈరోజు మన అంశము గుంట నక్కలను పట్టుకోవటం. ఏ నక్కలను పట్టుకోవాలి మనం? గుంట నక్కలు. ఏ నక్కల గురించి వినబోతున్నా? గుంట నక్కలు. ద్రాక్ష తోటను చెరిపే, పాడు చేసే ఏ నక్కలంట ఇవి? గుంట నక్కలు. బయటకు కూడా సౌండ్ బాక్స్ పెట్టాం. భోజనాలు చేస్తూ, వంట చేస్తూ చక్కగా దేవుని మాటలు వింటారని నా ఆశ. ఈరోజు ప్రశస్తమైన దేవుని వాక్యం మీరు మీ పనిలో నిమగ్నమైన ఇటువైపు ఒక చెవి వేసి చక్కగా యేసయ్య మాటలు వినవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఒక భార్య ఉదయాన్నే లేచిందంట. నిద్రపోయి ఎప్పుడు లేచింది? ఉదయాన్నే లేచిందంట. అండి రాత్రి నాకు కల వచ్చిందండి అనిందంట. భర్తతో చెప్తుందంట, రాత్రి నాకేమొచ్చింది? వస్తాయిగా మీకు కూడా, కొంతమందికి తెంపులేని కళ్ళు వస్తాయి. మరి అదేందో కల వచ్చిందంటే, ఏం కలమ్మా, ఏందమ్మా అని పాపం పొద్దున్నే లేస్తా భర్త అడుగుతున్నాడు, ఏం కలం? ఏమి లేదండి, రాత్రి కల్లో నాకు నువ్వు ఒక నెక్లెస్ కొనిచ్చి తెచ్చిచ్చినట్టుగా ఏమొచ్చింది? కల వచ్చింది. చూడండి, ఆ కల కూడా ఏ కల వచ్చిందంట ఆమెకి? ఒక నెక్లెస్ కొని తెచ్చిచ్చినట్టుగా, నాకే ఇస్తున్నట్టుగా కల వచ్చిందండి. ఓహో అవునా, సరే ఏముందిలే అని వాళ్ళ ఆయన లేచి ఉదయం అంతా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉదయం కల వచ్చింది అన్నావుగా, ఇదిగో నీకు ఒక పుస్తకం తెచ్చానండి. ఆ పుస్తకం పేరేంటో తెలుసా? కలల భావం. ఏం తెచ్చాడు వాళ్ళ ఆయన? నెక్లెస్ దేలా, ఏం తెచ్చిచ్చాడు? కలల భావం అనే పుస్తకం తెచ్చి, ఇది తీసుకో, ఆ కళ ఏంటో దాని భావం ఏంటో దీంట్లో చూసుకో అన్నాడంట ఆయన. కొంతమందికి లేస్తే కళలు కదండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరమగీతముల గ్రంథం. ఈరోజు మన ధ్యానము ఏ పుస్తకం? గీతములో కల్లా ఏ గీతం ఇది? పరమగీతం. ఇంగ్లీష్లో సాంగ్ ఆఫ్ సాల్మన్ అని వ్రాశారు. సొలొమోను వ్రాసిన పరమగీతముల గ్రంథం. అద్భుతమైన పుస్తకం ఇది. పరమగీతముల గ్రంథములో 117 వచన. ఈ గీతానికి ఎన్ని వచనాలు అని చెప్పండి? 117 వచనాలు. సొలొమోను రచించిన 1005 గీతాల్లో శ్రేష్టమైన సాహిత్యం, సంగీతం ఈ గీతానిదే. అందుకని దీన్ని ఏమంటారు తెలుసా? అతి పరిశుద్ధమైన గీతం అని కూడా పిలుస్తారు. పస్కా పండుగ సమయంలో ప్రతి యూదుడు ఖచ్చితంగా ఈ పరమగీతముల గ్రంథాన్ని చదవాల్సిందే, ధ్యానించాల్సిందే. అన్ని పుస్తకాలు చదవటం వేరు, పరమగీతముల గ్రంథం చదువుదాం అన్నప్పుడు దేవాలయంలో వారందరూ ఏం చేస్తారు తెలుసా? మోకరించి చదువుతారంట ఈ పుస్తకాన్ని. ఎలా చదువుతారు? మోకాళ్ళ మీద చదువు. అంటే అంత పవిత్రమైనది. చూసారా, అంత పవిత్రమైన పుస్తకం. ఈ పరమగీతం గ్రంథంలో సొలొమోను షోలమ్మితికి మధ్య సంభాషణ మనం చూస్తాం. యెరూషలేము కుమార్తెల స్వరం, యెరూషలేము కుమార్తెల స్వరం మనం చూస్తాం. షోలమ్మితి సోదరులు, ఈ మాట అనేది షోలమ్మితి సోదరులే. షోలమ్మితి సోదరుల స్వరాలు కూడా మనకు వినబడతాయి. చెప్పండి, మూడు చెప్పా. సొలొమోను ఎవరెవరికి? సొలొమోను షోలమ్మితి మధ్య సంభాషణ. రెండవది యెరూషలేము కుమార్తెల స్వరాలు. మూడవది షోలమ్మితి సోదరులు, వాళ్ళు మాట్లాడిన మాట, ఆ స్వరం కూడా. ఈ మాట షోలమ్మితి సోదరులు మాట్లాడిందే. ఏమంటున్నారు చూడండి, మన ద్రాక్ష తోటలు ఏమైనాయి? పోతబట్టి ఉన్నాయి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొని సహాయం చేసి. ఈరోజు మన అంశం ఏంటి చెప్పండి? గుంట నక్కలను పట్టుకోండి. ఏ నక్కలండి అవి? నక్కలు, గుంట నక్కలు. నక్కలేమో పైన హాని చేస్తాయి, గుంట నక్కలేమో లోపల హాని చేస్తాయండి. అందుకని వాటి పేరు ఏం పేరు? గుంట నక్క. గుంట నక్క. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నక్క అనే మాట 9 సార్లు ప్రస్తావించబడింది. 9 టైమ్స్. 9 సార్లు. నక్క గురించి ఎక్కడ వ్రాయబడినా
అది ఏదైనా ఒక హింసాత్మకమైన చర్యకు కానీ ఒక దుఃఖకరమైన విషయానికి కానీ ప్రస్తావించబడింది. నక్క గురించి ఎన్నిసార్లు రాయబడింది బైబిల్లో చెప్పాలి? సాత్విక్ ఎన్నిసార్లు? 9 సార్లు. నక్క గురించి ఎక్కడ వ్రాయబడినా ఏంటి దాని ప్రస్తావన? ఏదైనా ఒక హింసకు కానీ, రెండవది ఒక దుఃఖకరమైన సంఘటనకు మాత్రమే నక్క గురించి ఏం చేయబడినాయి? ప్రస్తావన. ఈరోజు ఆ నక్కల యొక్క లక్షణాలు మనం చూస్తూ దేవుని వాక్యాన్ని మనకు మనం పోల్చుకుంటూ మన జీవితాలను సరిచేసుకుందాం. మొదటిగా ఒక 3 విషయాలు నక్కల గురించి చెప్పి, గుంట నక్కలు ఎలాంటివో చెప్పి, వాటి నుంచి మనం అన్వయించుకోవలసిన విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మొదటిగా, నక్కలు చాలా యుక్తి గలవి. అవునా కదా? నక్కలు ఎటువంటి చెప్పండి? చాలా యుక్తి గలవి. చాలా చాలా. యేసు ప్రభు కూడా నక్కల గురించి 2 సార్లు ప్రస్తావించాడు. చూద్దామా? లూకాసు వార్త చూడండి, 9వ అధ్యాయం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 9. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 9 వర్స్ 58. యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుగా ఏమీ లేదు, స్థలము లేదు. చూసారా? నక్కల గురించి 2వ ప్రస్తావన లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 31-32 వచనాలు చూడండి. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడి నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో, హేరోదు నక్కలాటాడు కాబట్టి యేసు ప్రభువారు హేరోదుని దేంతో పోల్చాడు? ఆ నక్కతో చెప్పండి పోయి. ఎందుకో తెలుసా? ఈ హేరోదు బాప్తిస్మిచ్చు యోహాన్ ఏం చేశాడు? చంపేయించాడు. ప్రభు అందుకని చెప్పాడు, ఆ నక్కతో చెప్పండి పోయి. నక్కలు చాలా యుక్తి గలవి. కొన్ని మాటలు చెప్తా, రాసుకోండి. నక్కలు పరిస్థితులను బట్టి మారుతుంటాయి. రెండవది, నక్కలు ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తుంటాయి. నక్కలు వాటి ఆశలు, ఈరోజున్న ఆశ రేపటికి మారిపోద్ది. ఎప్పుడు దేవుని బిడ్డలంగా మనకు ఒకే ఆశ కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది కదా. దావీదు అంటాడు, కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేనేం చేస్తాను? నా నివాసం నేను అక్కడ ఉండాలి. కానీ నక్కలు ఎంత యుక్తి గలవంటే, అవి వాటి ఆశలు రోజు మారిపోతుంటాయి, రోజుకి కదండి. నక్కలు యుక్తి గలవి. ఎందుకంటే పరిస్థితులను బట్టి మారుతుంటాయి. క్రైస్తవుడు దేవుని బిడ్డ అలా ఉండకూడదు కదండి. పరిస్థితులు ఎలా ఉన్నా నీ విశ్వాసం మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నీ భక్తి మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నీ ప్రార్థనా జీవితం మారకూడదు. దానియేలు సమయంలో శాసనమే చేయబడింది. దేవుని కంటే, దర్యావేషు రాజు కంటే వేరొకరికి ప్రార్థన చేస్తే ఏం చేయబడతారు? సింహాల బోనులో వేయబడతారని తెలిసిన దానియేలు ఏం చేశాడు చెప్పండి? మారలా. పరిస్థితులను బట్టి మార్చుకోవాల భక్తిని. పరిస్థితులను బట్టి మారలా. పరిస్థితులను బట్టి పక్కకి వెళ్ళలా. ఆశలు ప్రభు కొరకు ఒకే ఆశ, నేను జీవిస్తే ప్రభు కొరకే. పౌలంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది దేవుని బిడ్డలు. కానీ నక్కలు అలాంటివి కాదండి, యుక్తి గలవి. ఏ పూటకు ఆ పూట మారుతుంటాయి. పరిస్థితులను బట్టి మారుతుంటాయి. వాటి ఆశలు మారుతుంటాయి. వాటి స్వభావం మారుతుంటుంది. వాటి ఇష్టాల ప్రకారం అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. చెప్పండి. అందుకనే అవి గుంట నక్కలు. చెప్పండి, ఏ నక్కలు అవి? గుంట నక్కలు. ద్రాక్ష తోటను పాడు చేసే ఏ నక్కలు అవి? గుంట నక్కలు. పట్టుకుందాం. మొదటిగా నక్కలు యుక్తి గలవి. రెండవ మాట రాసుకోండి, నక్కలు విశ్వసనీయమైన జంతువులు కావు. ఎందుకు కారణం?
లైంగికంగా వావి వరుసలు పాటించకుండా, వివక్ష పాటించకుండా జీవించేవి ఆ నక్కలు. లైంగికంగా వావి వరుసలు పాటించవు. దీని అర్థం ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా చూడాలి. వాటి జాతివి కాని జంతువులతో కూడా పోతాయంట అవి. సంయోగ సమయంలో వాటి జాతివి కాని జంతువులతో కూడా వెళ్తాయి. అందుకనే అవి విశ్వసనీయమైన జంతువులు కాదు. అదే కదా బాప్తిస్మమిచ్చి యోహాను హేరోదుతో చెప్పింది ఏంది? నీవు నీ తమ్ముడు భార్యను ఏం చేసావు? ఉంచుకొని పాపం చేస్తున్నావు. అది దేవుని దృష్టిలో మంచిది కాదు. తమ్ముడు భార్య ఏమవుద్దండి చెప్పండి? తమ్ముడు భార్య ఏమైంది? మరదలైద్ది. వాస్తవంగా ఆత్మీయంగా అయితే కూతురుతో సమానం. ఇలాంటి పాపం చేయటం మంచిది కాదు. హేరోదుని బాప్తిస్మమిచ్చి యోహాను ఆ మాట అన్నందుకు హేరోదుకి ఏమొచ్చింది చెప్పండి? ఎక్కడ లేని కోపం వచ్చింది. హేరోది వెంటనే చెరసాల్లో వేయించింది. సమయం చూసుకొని ఒకరోజు బండ్రోతును పంపించి ఏం చేసింది? తలగోడ కొట్టించి చూసారండి. విశ్వసనీయమైన జంతువులు కాదు ఇవి. ఎందుకో తెలుసా? వాటి జాతివి కానీ వేరే జంతువులతో కూడా వెళ్ళి పాపంలో పాల్గొంటాయి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది అన్న కదండి, అన్న మా అన్నేనండి, మా ఇంటి పక్కన అన్నానండి. అన్న అయితే అసలు విచిత్రమైన విషయం ఒకటి చెప్పంటారా? ఈ మధ్య ఆడపిల్లలతో సహవాసం చేయటలా. మరి అదేందో ఈ కల్చర్, ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావటలా. ఆడపిల్లలు లేస్తే మగపిల్లలతో, నేను ఎప్పుడు చెప్తా కదా, ఆపోజిట్ సెక్స్తో మాట్లాడేటప్పుడు 3 ఫార్ములా. 3 వ్యక్తుల సమక్షంలో 3 అడుగుల దూరంలో 3 నిమిషాలు అంతే. అసలు మారిపోయిందండి. మరి ఈ ఆడపిల్లలు ఏంటి? అసలు పక్కనే కూర్చొని ఏముందిలే, పక్కనే కూర్చొని మాట్లాడటం, పక్కనే అన్నానండి. ఇలాగే ఒక అమ్మాయి, కాలేజ్ చదివే అమ్మాయి మా అన్నానండి అంట వెళ్ళింది. వీడేం చేసేది తెలుసా? చిన్నగా అమ్మాయిని వశపరుచుకొని ఏం చేశాడంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని. చూడండి, అన్న పోయి ఎక్కడికి వచ్చింది? మన ఇద్దరం పెళ్లి చేసుకుందామలే. మాయ మాటలు చెప్పి వశపరుచుకొని నిన్ను ఖచ్చితంగా నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్ళైన తర్వాత ఎటు మనం పాపంలో ఉంటాంగా, ఇప్పుడే చేద్దామని చెప్పి పెళ్ళికి ముందే ఆ అమ్మాయితో పాపం చేయించాడు. పాపంలో దిగిన తర్వాత ఆ అమ్మాయి నగ్నమైన ఫోటోలు చిత్రీకరించడం చేశాడు చాలా జాగ్రత్తగా. ఒకరోజు ఆ అమ్మాయిని పిలిచి నాకు అర్జెంటుగా 50,000 రూపాయలు కావాలి, ఇస్తావా అని అన్నానంట. 50,000 నా కాడ ఏడున్నాయి? మా నాన్న ఏదో చిన్న చితక పని చేసుకుని నేను ఎట్లా ఇచ్చేది 50,000? నువ్వు తేకపోతే అని చెప్పి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ అమ్మాయి నగ్న చిత్రాలు చూపించాను. వామ్మో, ఇవి నీ కాడికి ఎట్టొచ్చింది? నా కాడున్నాయి. ఇవి కానీ సోషల్ మీడియాలో పెట్టాననుకో నీ జీవితం ఇక్కడితో ముగించాల్సిందే. మరి ఏం చేయమంటావు? నాకు తెలియదు, ఎట్లాగైనా నాకు ఒక 50,000 తెచ్చి వీటిని రిమూవ్ చేసేస్తానన్నాడు. ఆ పిల్ల చచ్చింది గొర్రె అన్నట్టుగా అక్కడికి పోయి ఇక్కడ పోయి తిరిగి తెచ్చి 50,000 తెచ్చిచ్చింది. ఆ 50,000 ఇచ్చిన నెలకి కామ్గా ఉన్నాడు. మరలా ఇంకో 2వ నెలలో మరలా ఫోన్ చేశాడు. నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలా? నా కాడ ఆడున్నాయి, నా కాడ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ దొరుకుతాయి? నువ్వు తెచ్చిలేదే అనుకో, ఏం చేస్తాను చూడు, ఇగో బయటకు తీసుకొస్తా. ఆ అమ్మాయి ఆ ఆలోచనకి ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎంత మోసపోయాను, నా బ్రతికి ఎంత మోసపోయిందని తెలియక ఆలోచించి మదనపడి అదే ఊరిలో చివర చెరువులో పడి చచ్చిపోయిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. గుంట నక్కలు విశ్వసనీయమైన జంతువులు కాదు. ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరితో ఉంటున్నావు కదా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు కాసేపే ఎవరితోనైనా మాట్లాడిన ఆపోజిట్ సెక్స్తో మాట్లాడేటప్పుడు 3 అడుగుల దూరంలో 3 వ్యక్తుల సమక్షంలో 3 మాటలు అంతే. దేవుని బిడ్డలంగా ఒక క్రమశిక్షణ, ఒక క్రమం, ఒక మర్యాద దేవుని బిడ్డలంగా మనం పాటించినప్పుడే దేవునికి మహిమ.
రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం కదండి. కాబట్టి జాగ్రత్త. ఒకటి, నక్కలు యుక్తి గలవి. రెండవదిగా, నక్కలు విశ్వసనీయమైన జంతువులు కాదు. మూడవదిగా, నక్కలు రాజీ తత్వంతో జీవిస్తాయి. రాజీ పడిపోతాయి నక్కలు. నక్కలు అందరితో అన్నిటితో రాజీ పడుతుంటాయి కదండి. మరి ముఖ్యంగా ఆకలితో ఉన్న సమయంలో నక్కలు ఏం చేస్తాయి తెలుసా? ఏదానికైనా ఆకలితో ఉందంటే ఏదో ఒకట్లే ఆకలితో ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయి తెలుసా? ఇంకా రాజీ పడిపోతాయి. ఏదో ఒకట్లే, ఈ పూటకి ఈ రోజుకి ఇది కానిచ్చేద్దాంలే, ఈ పూటకి ఇది కానిచ్చేద్దాంలే. దేవుని బిడ్డలారా, సమయం దొరికినప్పుడే సైతాను శోధిస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడే నీవు ఒక్కదానివే ఉన్నప్పుడే, నీవు ఫోన్ చూసుకుంటా ఉన్నప్పుడే, ఇంట్లో ఎవ్వరు లేనప్పుడే, మీ అమ్మా నాన్నలకు దూరంగా ఉన్నప్పుడే, కాలేజీలో ఉన్నప్పుడే, ఎవరి బిడ్డలారా జాగ్రత్తగా వినాలి. రాజీ పడిపోతుంటారు. ఈ రోజుకి ఇట్లా కానిచ్చేద్దాంలే, అమ్మా నాన్నలు దూరంగా ఉన్నారు, చూసేవాళ్ళు ఎవరు లేరు, అడిగే వాళ్ళు ఎవరు లేరు, ఈరోజుకి ఇట్లా కానిచ్చేద్దాంలే. రాజీ పడిపోయి కదండి జీవితాలు పాడు చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది. సైతాన్ ఏం చేస్తాడు తెలుసా? ఒకనాటి సుఖానుభవమే అది నీకు సంతోషంగా చూపిస్తాడు. ఈరోజు చేస్తే చాలే, రేపటి గురించి ఎందుకు ఆలోచిస్తావు, ఈరోజు ఇలా జరిగిస్తే చాలే. జాగ్రత్త. నక్కలు రాజీ తత్వంతో బ్రతుకుతాయి. దేవుని బిడ్డలు, మనం పాపంతో ఏం చేయకూడదు? రాజీ పడకూడదు. హల్లెలూయా. మనం దేవుని బిడ్డలం పాపంతో ఏం చేయకూడదు? రాజీ లేదు. గట్టిగా చెప్పాలి, సైతానా వెళ్ళిపో, నేను దేవుని బిడ్డను, క్రీస్తు రక్తంలో కడుగుబడిన దేవుని బిడ్డను, నేను నీతో ఉండను, నేను ఈ పని చెయ్యను. చెప్పగలుగుతున్నావా? దేవుని కొరకు సాక్షిగా బ్రతకగలుగుతున్నావా? యాకోబుకి 12 మంది కుమార్తెలు, ఒక కుమారులు, ఒక కుమార్తె ఉంది. 12 మంది కుమారులు, ఒక ఎవరున్నారు? దీనా. ఏం చేసిందంట? ఊరు పోయి బ్యూటీ పార్లర్లు ఎన్ని ఉన్నాయో పాపం అట్ట అనుకుందేమో, మనకు తెలియదు. నానా నేను పోయి ఏం చూసి వస్తాను? ఊరు చూసి వస్తా. ఊరికి వచ్చి 6 రోజులు అయింది. పోయి ఈ ప్రాంతంలో మగపిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంత ఎత్తున్నారు, ఎంత లావు ఉన్నారు, ఎంత సన్నగా ఉన్నారు, లేకపోతే ఎన్ని బ్యూటీ పార్లర్లు ఉన్నాయి, లేకపోతే ఎన్ని స్మార్ట్లు ఎన్ని ఉన్నాయి, రిలయన్స్ స్మార్ట్, ట్రెండ్సా, ఇవన్నీ అనుకుంది. ఏమైపోయింది చెప్పండి? బయటికి ఎప్పుడైతే వెళ్ళిందో తన జీవితమే పాడైపోయింది. దానివల్ల వాళ్ళ అన్నలు హత్య చేసే నరహత్య హంతకులైపోయారు. కుటుంబం ఎంత విషాదమైంది. యాకోబు కుటుంబం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజీ పడకూడదు. పాస్టర్ గారు మరి నక్కల గురించి చెప్పారు, మనలో ఉండే నక్కలేంటి? విశ్వాసి జీవితంలో ఉండే నక్కలేంటి? విశ్వాసి మనకు మనం పోల్చుకోవాలిగా దేవుని వాక్యాన్ని. మనలో ఉండే 3 నక్కలు చెప్పి ముగించేస్తాను. మనలో ఉండే మొట్టమొదటి గుంట నక్క ఏంటో తెలుసా? అబద్ధం. చెప్పండి, ఆ నక్క పేరు ఏం పేరు? ఈరోజు ఆ ద్రాక్ష తోటను పాడు చేసి ఆ గుంట నక్కని ఏం చేద్దాం? పట్టుకుందాం. విశ్వాస జీవితంలో మనల్ని పాడు చేసే ఆ గుంట నక్క పేరు, మొదటి గుంట నక్క ఏ నక్క? ఈ నక్క అబద్ధం. కొంతమందికి చీటికి మాటికి అబద్ధం. ఇశ్రాయేలు గురించి ఏం రాశారు చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం చూడండి, చదువుకుందాం. 3-4 వచనాలు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం నుంచి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఇలా చెప్తున్నాడు, నివసింపజేయనట్లు మీ మార్గములను ప్రార్థన చేసుకునే ముందు మన మార్గాలు, మన క్రియలు మనం ఏం చేయాలి? దిద్దుకోవాలి. ఎందుకంట 4వ వచనం ఏమంటున్నారంట? యెరూషలేము మందిరానికి వచ్చి వాళ్ళు ఏమంటున్నారు? ఈ స్థలము యెహోవా ఆలయము,
ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. అలా గనక మీ మార్గములు మీ క్రియలు మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతి వాడు తన పొరుగువాని ఎడల చాలండి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. దేవుని మందిరానికి వచ్చి ఏం చెబుతారంట? ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం. మేము ఎక్కడికెళ్తున్నాం తెలుసా? దేవుని మందిరానికి పోతున్నాం, సిబిసికి పోతున్నాం, దేవుని మందిరానికి పోతున్నాం అని చెప్తున్నారే. మాటలు చెప్పే ముందు అసలు మీ క్రియలు ఎలా ఉన్నాయో దిద్దుకోండి. దేవుని పేరు ఉచ్చరించే ముందు, దేవుని గురించి మాట్లాడే ముందు మీరు అబద్ధాలు మాట్లాడకుండా మీరు యథార్థమైన జీవితం కలిగి ఏం చేయండి? మీ క్రియలు దిద్దుకోండి. ఇంకా ఎంతకాలం మోసకరమైన మాటలు, అబద్ధపు మాటలు? మనలోని మొదటి గుంటనక్క ఏనక్క? అబద్ధం. రక్షించబడ్డారా? రక్షణ పొందానండి. బాప్తిసం తీసుకున్నారా? బాప్తిసం తీసుకున్నానండి. ప్రభు కొరకు జీవిస్తున్నారా? ఖచ్చితంగా బ్రతికితే ప్రభు కోసం అంటాం. సాక్ష్యంలో యథార్థంగా ప్రభు కొరకు బ్రతుకుతున్నామా? లోకంతో రాజీ పడిపోతున్నామా? పరిస్థితులకు మారిపోతున్నామా? ప్రభు కొరకు విశ్వాస జీవితంలో గట్టిగా కాపాడుకుంటున్నామా? అబద్ధం. కీర్తనకారుడు ఏం రాస్తాడు తెలుసా? 62వ కీర్తన, 62వ కీర్తన, కీర్తన గ్రంథం సామ్ 62, 62వ కీర్తన చూడండి, 4వ వచనం. అతని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయుటికే వారు ఆలోచించుదురు, అబద్ధమాడుట వారికి. చూశారండి? వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో, పైకేమో గాడ్ బ్లెస్ యూ అంటారు, కానీ మనం బ్లెస్ అయితే అస్సలు చూడలేరు, అస్సలు చూడలేరు. కొంతమంది గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ అమ్మ, గాడ్ బ్లెస్ యూ. మనం బ్లెస్ అయ్యి మనకు దేవుడు ఉద్యోగం ఇస్తే అస్సలు వాళ్ళ కళ్ళతో చూడలేరు. పైకేమో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అంటారు, కానీ మనం దీవెన నొందితే మన దీవెనలు చూసి తట్టుకోలేరు. చూసారండి ఎంత భయంకరమో? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలోని మొదటి గుంట నక్క ఏనక్క? కాబట్టి పట్టుకుందాం. ద్రాక్ష తోటలను పాడు చేసి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ఈ గుంట నక్కను పట్టుకుందాం ఈరోజు. ప్రభువా, ఈ అబద్ధాలు నా నుంచి దూరం చేయ్యా, దూరం చేయి తండ్రి. ఎంతకాలం అబద్ధాలు, ఎంతకాలం అబద్ధాలు? ప్రతిదానికి అబద్ధాలే, ప్రతిదానికి అబద్ధాలే. ఒక సేవకుడు అనంట, మా చర్చి వాళ్ళు ఎంత మంచోళ్ళో తెలుసా, అసలు అబద్ధాలు ఆడరండి అన్నాడంట. ఆ ఎదురున్న విశ్వాసాలంతా చప్పట్లు కొట్టబోయే సమయానికి కానీ అన్నాడంట. కానీ అనేసరికి ఏందయ్యా అంటే, అబద్ధాలు ఏం చేస్తారంట? మీకట్ట తెలుసు? పాడతారా? మీరు కూడా పాడుతున్నారా, ఆడుతున్నారా? పాడతారండి అబద్ధాలు అన్నారంట. దేవుని వాక్యం చెప్తుంది, అబద్ధమాడు పెదవులు యెహోవాకు మనం ప్రార్థన చేసేటప్పుడు మన నోటితో మనం అబద్ధాలు ఆడుతూ ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన ఆలకించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుంట నక్కను పట్టుకుందాం. మనలోని మొదటి గుంట నక్క ఏంటి చెప్పండి? అబద్ధం. రెండవది, మనలోని రెండవ గుంట నక్క పేరు నిరుత్సాహం, డిసప్పాయింట్మెంట్, నిరుత్సాహం. ప్రతిదానికి నిరుత్సాహమే. ఉదయం లేచి ఎప్పుడైనా సంతోషంగా లేచారా మీరు అంటే, ఏడ సంతోషం పాస్టర్ గారు, అసలు లేచేటప్పుడే ఇన్ని సమస్యలు, ఇన్ని సమస్యలు. మనం వింటాం కదా, మనం ఉదయం లేవగానే, మీరు ఆ టైంలో లేస్తారు లేదో కానీ 4-5 గంటల సమయంలో మనకి పక్షుల కిలకిల రాగాలని పడతాయి, అవునా కదా? ఆకాశంలో చూడుమో సూర్య చంద్ర తారలను, నలుదిక్కులా చూడుమో గడ్డి పువ్వులను, వీటన్నిటినీ ప్రభువే చేసేను, వీటన్నిటినీ ప్రభువే చేసే. అన్నీ ఏం చేస్తాయి తెలుసు? ఇవన్నీ పక్షులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు,
ఈ గడ్డి ఇవన్నీ ఏం చేస్తాయి తెలుసా? ప్రభుని ఏం చేస్తాయంట? స్తుతిస్తూ ఉంటాయంట లేచిన మొదలుకని. పక్షులు కదండి, పక్షులు పాడుతూ ఉంటాయి, ప్రభుని స్తుతిస్తూ ఉంటాయి. పక్షులు దేవుని స్తుతిస్తా. కానీ మనమే లేచేటప్పుడు ఎంత నిరుత్సాహమో. ఇదిగో బీపీ వచ్చింది, ఈ బీపీ నన్ను ఏం చేస్తావు, ఈ షుగర్ నన్ను ఏం చేస్తావు, ఏమీ చేయదు. ఎందుకు? ప్రభు చెప్పాడు, ఏది ఎంత మాత్రం మీకేం చేయదు, హాని చేయదు. కరోనా టైంలో వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 120, 110, 100 ఉండే నా షుగరు 350, 400, 450 అయింది. పోయిన సంవత్సరం జనవరి 15వ తారీఖు దాకా, లాస్ట్ ఇయర్ జనవరి 15వ తారీఖు దాకా 400. ఎప్పుడు చూసిన పాస్టర్ గారు స్టన్ అయిపోయారు. ఈ 2020 వ్యాక్సిన్ వేయించుకున్న దగ్గర నుంచి, ఆ జూన్ మాసంలో వచ్చింది వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ వేయించుకున్న కానీ 3 వ్యాక్సిన్ వేయించుకుని త్వరగా పోయి లోకంలో నేనే ఉండాలన్నట్టు గబగబ పోయి 3 వ్యాక్సిన్, 3 డోసులు, ఫస్ట్ డోసు కూడా వేయించుకుని పోయింది. వేయండి మనోళ్ళు కూడా ఆత్రం. గవర్నమెంట్లో నర్సులంతా మనోళ్ళేగా, రండి పాస్టర్ గారు ముందు వచ్చింది మీకు వేస్తాం రండి, వరి నాకే పోయి ఆత్రంగా వేయించుకున్నా. 350, 300. మా వాళ్ళంతా చూసి అనేవాళ్ళు, ఇదేదో చేస్తారు వీడిని, ఇదేదో చేస్తారు. కృపగల దేవుడు కదండి. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే. గమ్యలాలే నూతన కృపనిచ్చెను, నీ మాటలే బలపరిచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ మాటలే మకరందమై బలపరిచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. హల్లెలూయా. మామిడికాయలు కొనుక్కోవడానికి మేము ఉలవపాడు వెళ్ళాం. పోయిన సంవత్సరం అవతల సంవత్సరం వెళ్ళేటప్పుడు చూసుకున్నా 400 ఉంది. అందరూ మామిడికాయలు తింటే నాకు కూడా ఏమొచ్చింది తెలుసా? తిందాం తర్వాత. అలాగే తిని ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుని 450 ఉంది. ఒక్కటే నా ధైర్యం, ఒక్కటే ప్రార్థన, ప్రభువా ఏది ఎంత మాత్రం ఏం చేయదన్నా నీ మాట, నీ కొరకు బ్రతుకుతున్నా కదా నేను, ఏది హాని చేయదు. ప్రభు ఎట్లా పోయిందో ఆ షుగర్, ఎట్లా పోయిందో ఆ బీపీ, కేవలం ప్రభు కృప. హల్లెలూయా. ప్రభు చెప్పిన మాటలు. ఆదివారం పులిపిట్ ఎక్కితే భయపడేవాడిని. ఎక్కువై పడతానేమో, ఎక్కువై పడిపోతానేమో, ఏం తినకుండా పులిపిట్ ఎక్కేవాడిని. ఎందుకంటే వెళ్ళేటప్పుడు చూసేవాడిని 250, 280 ఫాస్టింగ్లో. ఒకవేళ వాక్యం చెప్పేటప్పుడు చెప్తూ పడిపోతానేమో, ఎక్కువై. చాలామంది చెప్పేవాళ్ళు ఎక్కువై పడదు. ఒక ఆయన అట్లా ఎక్కువై పడిపోయాడు పాస్టర్ గారు, మార్టూర్లో అట్లా జరిగిందండి అని మార్టూర్ పాస్టర్ గారు ఇచ్చారు.
ఆయన కూడా వచ్చి ఏందండి పాస్టర్లకి అంటే, దేవుడు నాకు ఇచ్చిన ఒక మాట చెప్పా, బెస్ట్ పాస్టర్లకు వచ్చే ఫస్ట్ డిసీజ్ ఏందో తెలుసా, షుగర్ అని చెప్పా. ఆయన బిత్తరపోయాడు. బెస్ట్ ప్రీచర్స్కి వచ్చే ఫస్ట్ డిసీజ్ ఏం చెప్పండి, షుగర్ అని చెప్పి బిత్తరపోయాడు. అవునయ్యా ఏం కాదు, దైవ సేవకులుగా మనకు వస్తాయి శ్రమలు, కానీ ఏం కాదు. ఏ రోజు కూడా నా ప్రభు ఎక్కడ కాలు జారి పడకుండా, అదే కదా, నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి, అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచి విజయము చేకూర్చెను, నీ వాక్యమే మకరంధమై బలపరచెను నన్ను, నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, నీ వాక్యమే మకరంధమై బలపరచెను నన్ను, నా యేసయ్య స్తుతి పాత్రుడా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు, మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. నిరుత్సాహం ఉండకూడదు దేవుని బిడ్డలకి, మనకొక నిరీక్షణ ఉంది. హల్లెలూయా. అందుకనే జకర్యా గ్రంథంలో ఉంది, బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను ప్రవేశించుడి, రెండంతలుగా మేలు చేసేదని నా దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. బంధకాలు ఉన్నాయి కానీ మనకు నిరీక్షణ ఉంది, బాగులేని పరిస్థితులు ఉన్నాయి కానీ నిరీక్షణ ఉంది. వి హ్యావ్ ఎ హోప్. మనకు నిరీక్షణ. మన నిరీక్షణ ఏంటో తెలుసా, యేసయ్య నన్ను బాగు చేస్తాడు, యేసయ్య నన్ను ముడతాడు, యేసయ్య నన్ను ఆశీర్వదిస్తాడు. వదిలిపెట్టడు నా యేసయ్య. ఈరోజున్న శ్రమ రేపు నేను చూడను, ఈరోజున్న బాధ రేపు నేను చూడను, ఈరోజు ఉన్న కష్టం రేపు నేను చూడను. నా దేవుడు నన్ను బాగు చేస్తాడు అంతే. అది మన నిరీక్షణ. సాతానికి ఒక కొట్టు ఉందంట. చెప్పాలి సునీత, ఏముంది సాతానికి? కొట్టు, కిరాణా కొట్టు. ఏం కొట్టు? దాని పేరు రిలయన్స్ స్మార్ట్. చెప్పండి, ఏం స్మార్ట్? సాతాను కొట్టు. పైన శాటన్ స్మార్ట్ దాని పేరు. ఏం కొట్టది? శాటన్ స్మార్ట్. ఆ కొట్లో పోయి అందరు చర్చికి వచ్చిన వాళ్ళంతా కొట్టుకుపోతారు పోతారు. మీరు కూడా అయిపోయిన తర్వాత పోతారు. 5 సరుకులు తెచ్చుకో బారు, ఎప్పుడు బారా పోతారు. పోయి అందరు చూస్తుంటే సాతాను కొట్లో 4 ఉన్నాయంట. మొదటిది సాతాను కొట్లో కోపం. ఏమన్నాయి? వాడు అమ్మకానికి పెట్టాడంటే ఏం పెట్టాడు? రెండవది సోమరితనం వాడు పెట్టాడు, ఆయుధాలు. మూడవది అసూయ. 4వది అతిశయం, గర్వం. ఈ 4 పెట్టున్నాయంట. ఏమేమి పెట్టాడు చెప్పండి? కోపం, సోమరితనం, అసూయ, అతిశయం. ఇంకొకటి మాత్రం చూపెట్టలేదంట సైతాను. ఇంకోటి కూడా ఉంది కానీ ఏం చేయడు, దాన్ని అమ్మకానికి పెట్టలే, వాడు పైకి పెట్టలా, కానీ వాడి చేతిలో మాత్రం గట్టిగా పట్టుకొని ఉన్నాడు దాన్ని. వెళ్ళిన వాళ్ళంతా మనకి ఏదన్నా కనబడందేగా కావాల్సింది. మనకి కనబడే చూసిరావు. మనం ఏంది పట్టుకుంది, ఏంది చూపించగా కాస్త నేను చూపిను అంటున్నాడు. సైతాన్ ఏమంటున్నాడు? ఇది మాత్రం నేను చూపిను, ఇది మాత్రం నేను అదిగో కొనుక్కోవాలంటే కొనుక్కోయ్యా, అతిశయం కొనుక్కో, అసూయ కొనుక్కో, కోపం కొనుక్కో, సోమర్థనం కొనుక్కో, ఏది అది చూపించగా కాస్త. వాడది బలమైన ఆయుధం, ఇది నేను చూయించను, దీన్ని అందుకని అమ్మకానికి పెట్టలేదు అన్నాడు. అదేందని చూస్తే దాని పేరు నిరుత్సాహం. నిరుత్సాహం ప్రతి మనిషిని ఈరోజు వాడు పాడు చేస్తుంది. ఎక్కడో తెలుసా? నిరుత్సాహం, డిసప్పాయింట్మెంట్. లేచిన మొదలుకొని ఏదో ఒక ఆలోచనలు పెట్టి నీ భవిష్యత్తు లేదు, ఇంకా
నీకు మంచి రోజులు లేవు, నీ పని అయిపోయింది, నీ స్థితి అయిపోయింది, నీ పిల్లల పరిస్థితి అయిపోయింది, నీ పిల్లలకు ఉద్యోగాలు రావు, నీ ఆరోగ్యం క్షీణించిపోద్ది, నీకు ఇంతే, నీకు బతకటానికి కూడా ఇంకా నీకు చేత కాదు, నీ పని అయిపోయింది. ఇదే నిరుత్సాహపు మాటలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సైతాన్ అట్లా నిరుత్సాహం కలిగిస్తే వాడిని ఇట్లా కాళ్ళతో చితకదొక్కి వాడి కాళ్ళ కింద ఉన్నట్టు అట్లా తొక్కి, లేరా నా ప్రభు నాతో ఉన్నాడని చెప్పి, హల్లెలూయా హల్లెలూయా, నేను గుంటలో పడినా నన్ను పైకి లేవదీసే నా యేసయ్య ఉన్నాడు. అందుకని సియోను గీతాల్లో పాట ఉంది, మేము భయపడము, ఇక మేము భయపడము. ఎందుకు? ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము, ఇక మేము భయపడము. ఎందుకు? ఏ కీడు రాదని. ఎవరు చెప్పారు ఈ మాట చెప్పండి? యోబు గ్రంథం 5వ అధ్యాయం చూడండి. మన బైబిల్ వాక్యం చదివితే నిరుత్సాహాన్ని జయిస్తాం, ఎంత ధైర్యంగా ఉంటామో. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వాక్యం చదవండి, 18, 19 కూడా చదవండి. ఆయన గాయపరిచి, హల్లెలూయా. ఎంతమంది లైవ్లో చూస్తున్నారో గాయాలతో చూస్తున్నారేమో, రోగాలతో చూస్తున్నారేమో. యేసయ్య మీ గాయములను కట్టునుగాక. ఆయన గాయపరిచి ఏం చేస్తాడు? గాయం కడతాడు. తర్వాత ఆయన గాయము చేయును, ఆయన చేతులే ఏం చేస్తాయి? స్వస్థపరిచేది ఆయనే కదా, స్వస్థపరిచేది పరమ వైద్యుడు ఆయనే కదా. నీకెందుకు దిగులు ఇంకా? తర్వాత మాట చూడండి, 19 వచ్చిన, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7వ వచ్చిందా? భయపడుతున్నావా? 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును, హల్లెలూయా. ఆపరేషన్ చేసుకునే వాళ్ళు ఎంత భయపడతారు. ఒక అమ్మాయి, టీనేజ్ అమ్మాయి, 21 years, మా వినండి, అమ్మాయికి ఆపరేషన్ అంట. హాస్పిటల్లో ఉండి ఇంక చేరింది, రేపు ఆపరేషన్ చేయాలి. అమ్మాయిని జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నారు కాంపౌండర్లు వచ్చి. భయపడిపోతుంది మొట్టమొదటిసారి. చేయించుకున్న వాళ్ళంతా వచ్చి ధైర్యంగా ఉండి, ఇదేం కాదు ధైర్యంగా ఉండి. ఎంత చెప్పినా వాళ్ళకి మాత్రం ఏముంటుంది చెప్పండి? భయపడిపోతుంది. ఈలోపు డాక్టర్ గారు వచ్చారంట. డాక్టర్ గారు వచ్చి, ఎందుకమ్మా అంత భయపడుతున్నావు? డాక్టర్ గారు, జీవితంలో మొట్టమొదటిసారి అండి ఈ ఆపరేషన్ అంటే చాలా భయం వేస్తుంది. భయపడాల్సిన పని లేదమ్మా, నీకు ఆపరేషన్ చేసే డాక్టర్ గారు నేనే అన్నాడంట. డాక్టర్ గారు వచ్చి ఏమన్నాడు? నీకు ఆపరేషన్ చేసే, భయపడబాక. అయితే నాకు కూడా మొట్టమొదటి ఆపరేషన్ అమ్మ ఇది అన్నాడంట. ఏమన్నాడంట? నేను కూడా చేసే మొట్టమొదటి ఆపరేషన్ నువ్వేనమ్మా. ఇంకా అమ్మాయి పరిస్థితి అట్టుంది కదండి. భయంతో ఉన్న వాళ్ళకి లోకస్తులైతే ఏం చేస్తారు? పోయి పుండు మీద ఏం చల్లేస్తుంటారు. కానీ దేవుని బిడ్డలో మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకో తెలుసా? 7వ బాధ వచ్చిందని భయపడుతున్నావా? వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు మనకు. కాబట్టి సైతాను మనలో పెట్టే 2వ గుంట నక్క పేరు ఏం పేరు? నిరుత్సాహం. చెప్పండి, ఏంటిది? నీవు ఇల్లు కట్టుకోలేవు అంటాడు సైతాను. వాడితో చెప్పండి, ఈ సంవత్సరం ప్రభు నాకు ఇల్లు ఇచ్చునుగాక. మీకేం స్థలాలు రావులే మీ చర్చికి అంటాడు. చెప్పండి గట్టిగా, మా కళ్ళ ముందే మేము చూస్తూ ఉండగానే ఈ చుట్టూ స్థలాలన్నీ ప్రభు మా CBCకి ఇచ్చునుగాక. హల్లెలూయా హల్లెలూయా. మీది చిన్న చర్చేలే 100 మంది వస్తే కూడా మీరు అల్లాడుతా బయట కూర్చో అంటాడు. కానీ వాటితో చెప్పండి, మాకు 1,00,000 మంది బట్టే చర్చిని ఇవ్వబోతున్నాడు యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన విశ్వాసం, మన ధైర్యం అది. సైతాను మన నిరుత్సాహపరుస్తాడు, కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. కాబట్టి మనలోని గుంటనక్క, మొదటి గుంటనక్క ఏంటి చెప్పండి? 2వ గుంటనక్క పేరు, 3వ గుంటనక్క అవిశ్వాసం. దీని పేరేం పేరు? అవిశ్వాసం.
అపనమ్మకం అంటే ఏంటో తెలుసా? డెఫినేషన్ చెప్తా, రాసుకోండి. అవిశ్వాసం, అపనమ్మకం అంటే డెఫినేషన్ చెప్తా, రాసుకోండి. దేవుడు చెయ్యలేడని చెప్పటమే అపనమ్మకం. చెప్పండి, అవిశ్వాసం అపనమ్మకం అంటే అర్థం ఏం చెప్పండి? మన దేవుడు చేయలేడా? చేస్తాడా చేయడా? చేస్తారు అంటే ఏదో జరిగిద్దో జరగదు అన్నట్టు చేస్తారు. చెప్పండి, చేస్తాడా చేయడా దేవుడు? ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా. కొట్టాలి. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా. దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణగా సర్వలోకానికే చక్రవర్తి నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్య. యేసయ్యా మహనీయుడవు నీవేనయ్యా. కొట్టాలి. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణ సర్వలోకానికే చక్రవర్తివి. స్తోత్రం. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కొట్టాలి. మహనీయుడవు నీవేనయ్యా. 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 మహనీయుడవు నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందే చెప్పండి? అవిశ్వాసం అపనమ్మకం అంటే దేవుడు చెయ్యలేడని చెప్పటమే. విశ్వాసం అంటే నా దేవునికి సమస్తము సాధ్యము కదండి. ఎందుకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయన వారి అవిశ్వాసమును చూచి అక్కడ ఏ అద్భుతమును చెయ్యలేదని బైబిల్లో రాశారు. యేసు వారి అవిశ్వాసాన్ని చూచి మూలిగాడంట. యేసయ్య ఏడ్చాడంట. విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను? అవిశ్వాసి దగ్గర యేసయ్య ఏడుస్తాడు. మన విశ్వాసం గల దేవుని ప్రజల అవిశ్వాసం ఉంటే ఏ అద్భుతం చూడలేవు. ప్రభు అదే కదా అన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ చూచి సముద్రంలో పడమంటే పడిద్ది అంతే విశ్వాసం. బిల్లి గ్రాహం గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడంట. బిల్లి గ్రాహం గారు ఏంటయ్యా,
యోనా చేప గర్భంలో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు ఉన్నాడు. నమ్ముతారా మీరు అన్నాడంట. ఏమన్నాడు వీరయ్య? ఏమన్నాడు? ఎక్కడ ఎవరున్నారు? యోనా ఎక్కడున్నాడు? చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు ఉన్నాడు. నమ్ముతారా మీరు అంట. ఒకవేళ బైబిల్లో యోనా కడుపులో చేప 3 రోజులు ఉందని రాయబడినా నేను నమ్ముతాను అన్నాడంట. చేప కడుపులో యోనా ఉన్నట్టు రాయబడటమే కాదు, బైబిల్లో కానీ యోనా కడుపులోనే తిమింగలం 3 రోజులు రాయి ఉంది అని కానీ బైబిల్లో రాసి ఉంటే ఖచ్చితంగా నేను బైబిల్లో రాయబడిన ప్రతిదీ నేను నమ్ముతాను. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు వ్రాయించిన ప్రతి మాట నేను నమ్ముతానది నా కొరకే. ఈ వాక్యము సత్యమైనది. ఆకాశము భూమి గతించునేమో కానీ ఆయన మాట గతించదు. బలమైన ఆయన మాట నేను నమ్ముతాను. యేసయ్య అద్భుతం చేసే దేవుడు నమ్ముతున్నావా? ఈరోజు నా ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయునుగాక, అద్భుతం చేయునుగాక. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. బయట ఉన్న వాళ్ళు కూడా ఒక్క క్షణం లోపలికి రండి, ఒక్క క్షణం లోపలికి రండి. ప్రభు ఈరోజు అద్భుతాలు చేస్తున్న నా యేసయ్య మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఇదిగో నీ మధ్యలో, నా మధ్యలో, నా కొరకు, నీ కొరకు, మన కుటుంబాల కొరకు, సంఘం కొరకు అద్భుతం చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. అద్భుతం చేయాలని యేసయ్య ఆశపడుతున్నాడు. లైవ్లో చూస్తున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనారోగ్యంతో బాధపడుతూ నిరుత్సాహంతో కూర్చున్నావా? లే, ప్రార్థనలో ఏకీభవించు. యేసయ్య ఇప్పుడే నీ గాయమును స్వస్థపరచునుగాక, నీ గాయాన్ని కట్టునుగాక. బలపరిచే నా దేవుని హస్తం మన మధ్యలో సంచరిస్తూ ఉండగా, లే, ద్రాక్ష తోటను పాడు చేసే గుంట నక్కను పట్టుకున్నా. మనలోని గుంట నక్కలు చూసా. మనలోని మొదటి గుంట నక్క పేరు అబద్ధం. అబద్ధాన్ని పట్టుకుందాం, పారదోలదాం, మన నుంచి దూరంగా పారదోలదాం. ద్రాక్ష తోటను పాడు చేసే మనలోని రెండవ గుంట నక్క పేరు నిరుత్సాహం. పట్టుకో, ఈరోజు పట్టుకొని పారదోలు. దేవునితో చెప్పు, మేము నిరీక్షణ కలిగిన ప్రజలం. సైతానా, మమ్మల్ని నిరుత్సాహపరచద్దు. ఎక్కడ మమ్మల్ని నిరుత్సాహపరచదు. మమ్మల్ని, మా బిడ్డల్ని నిరుత్సాహపరచద్దు. నిరీక్షణతో మేము ముందుకెళ్తాం. అద్భుతాలు చూస్తాం. యేసయ్య అద్భుతాలు చూస్తాం. ఈరోజు మేము ద్రాక్ష తోటను పాడు చేసే మనలోని మూడవ గుంట నక్క పేరు అవిశ్వాసం, అపనమ్మకం. యేసు చెప్తున్నాడు, యేసు వారి అవిశ్వాసాన్ని చూచి వారి మధ్యలో ఏ అద్భుతం చేయలేదంట. విశ్వాసంతో యేసయ్య పాదాలు పట్టుకుందాం. విశ్వాసంతో యేసు పాదాలు పట్టుకుందాం. నీ మధ్య, నా మధ్య అద్భుతాలు చేయటానికి యేసయ్య ఇష్టపడుతూ ఉండగా ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం, యేసు వైపు చూద్దాం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించరా. కృపాక్షేమము శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది దివ్యవాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను.
నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధుడా అభిషేకుడా ఆరాధన నీకే. ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే. ఆరాధుడా అభిషేకుడా ఆరాధన నీకే. ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే. ఆరాధుడా అభిషేకుడా ఆరాధన నీకే. ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే. ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. 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 ఆరాధన 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 నీకే. 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 నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. యేసయ్యా ద్రాక్ష తోటను పాడు చేసే గుంట నక్కను పట్టుకోండి. ఆ గుంట నక్కలు మూడని చెప్పావయ్యా. నా జీవితాన్ని పాడు చేసే మొదటి గుంట నక్క పేరు అబద్ధం. పట్టుకుంటా ఈరోజు. నా జీవితాన్ని పాడు చేస్తున్న రెండవ గుంట నక్క నిరుత్సాహం. పట్టుకుంటానయ్యా. పారదోలతానయ్యా. నా జీవితాన్ని పాడు చేస్తున్న మూడవ గుంట నక్క పేరు అవిశ్వాసం, అపనమ్మకం. నీలో నమ్మకం లేకుండా చేస్తుందయ్యా. నీ వాక్యం మీద నమ్మకం లేకుండా చేస్తుంది సైతాను. పట్టుకుంటానయ్యా. పట్టుకుంటాను. ఈ గుంట నక్కను పట్టుకుంటాను. నీ కృపతో పట్టుకుంటానయ్యా. నీ కృపతో పట్టుకుంటానేసయ్యా. ఈ గుంట నక్కను నా జీవితం నుంచి పారదోలతానయ్యా. ఈ గుంట నక్కను నా బ్రతుకుల నుంచి పారదోలతాను. నీ కొరకు సాక్షిగా బ్రతుకుతానయ్యా. నీ కొరకు సాక్షిగా బ్రతుకుతాను. ఈ గుంట నక్కలు పట్టుకొని పారదోలతాను ఏసయ్యా. పారదోలతానయ్యా. నీ కొరకు సాక్షిగా బ్రతుకుతానయ్యా. తీర్మానం తీసుకుని ప్రార్థన చేసుకున్నాను. వ్యక్తిగతంగా 2 నిమిషాలు నా జీవితంలో నేను గుంట నక్కను నేను ప్రారదోలుతానయ్యా. అబద్ధం, నిరుత్సాహము, అవిశ్వాసము అయ్యా నా జీవితంలో నుండి తీసివేస్తాం. నిరుత్సాహాన్ని నాలో ఎంత మాత్రం ఉంచుకోను. అబద్ధం ఇక ఎన్నటికీ నా పెదవులతో నేను మాట్లాడను. ఈ నూతన సంవత్సరంలో యేసయ్యా ఒక నవనూతన కృపతో మమ్మల్ని నింపండి. నూతన తీర్మానాన్ని మాకు ఇవ్వండి. నూతన క్రియలను మాకు ఇవ్వండి. నూతన తలంపులను మాకు ఇవ్వండి. నూతన ఆత్మతో మమ్మల్ని నింపండి. నూతన కృపతో మమ్మల్ని నింపండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకోండి. వ్యక్తిగతంగా యేసయ్య ఇదిగో నీ ప్రక్కన ఉన్నాడు. ఒక్క 2 నిమిషాలు
నీ సంగతి అంతా యేసయ్యతో చెప్పుకో. చాలాసార్లు నువ్వు మనుషులకు చెప్పుకుంటున్నావు, పదే పదే యేసయ్య నీతో ఈ మాట పలికిస్తూ ఉన్నాడు. పదే పదే నీ ఇరుగు పొరుగు వారితో నీ సంగతి అంతా చెప్పుకొని నువ్వు చులకనైపోతున్నావు. నీ భర్త గురించి పక్కన వాళ్ళతో చెప్పుకొని చులకనైపోతున్నావు. మార్పు లేని నీ భార్య విషయమై చెప్పుకొని చులకనైపోతున్నావు. అదేదో నీ బిడ్డల విషయమైనా నీకు ఏదైతే తండ్రి ఆటంకంగా ఉంది ఏదో యేసయ్యతో చెప్పుకో. నీకు బాధను కలిగిస్తున్న సంగతి ఏదో మనుషులకు చెప్పుకోవద్దు, యేసయ్యతో చెప్పుకో. నీ అభివృద్ధి అయినా, రక్షణ అయినా, పాపపు ఒప్పుకోలైనా, ఏదైనా మార్పులేని నీ భర్త విషయమైన, మార్పులేని నీ భార్య విషయమైన, మార్పులేని నీ బిడ్డల విషయమైన అయా మా జీవితాల్లో ఉన్న గుంట నక్కలను మా జీవితంలో నుండి మీరు ప్రారదోలండి యేసయ్య. సజీవుడిగా నీవు మా హృదయాల్లోకి రా, మా నివాసంలోకి రా, మా గృహాల్లోకి రా తండ్రి. నిరుత్సాహం నాలో వద్దు యేసయ్య. నువ్వు ఇచ్చిన దానిలో ఏ స్థితిలోనైనా పౌలు భక్తుడు చెప్పిన విధంగా ఏ స్థితిలోనైనా మేము సంతృప్తి కలిగి జీవిస్తామయ్యా. అది దీన స్థితి అయినా, సంపన్న స్థితి అయినా, ఏ స్థితి అయినా మేము సంతృప్తి కలిగి జీవిస్తాం. నిరుత్సాహం వద్దు. దేని విషయంలో మేము నిరుత్సాహపడకూడదు యేసయ్య, నిరుత్సాహం పడకూడదు. అవిశ్వాసము మాలో వద్దు. విశ్వాసము కలిగి ఈ విజయ యాత్రలో కొనసాగుటకు మీ కృపను చూపించండి. విజయ పదములో మమ్మల్ని నడిపించండి తండ్రి. ప్రతిదీ చేయగల సమర్థుడైన యేసయ్య, నువ్వు మాకున్నావన్న ధైర్యాన్ని కల్పించావయ్యా, నీకు స్తోత్రం. 2 నిమిషాలు మౌనముగా యేసయ్య నీ ప్రక్కన నిలబడ్డాడు. అదిగో చెవి యొగ్గి ఆలకిస్తున్నాడు. నువ్వు కదలాడుతున్న నీ పెదవుల నుండి ఏ మాట వస్తుందో దాన్ని శీఘ్రముగా చేయాలని ఆయన నీ ప్రక్కనే నిలబడి ఉన్నాడు. కనుక నీ సంగతి అంతా దేవునితో చెప్పుకో. నీ సంగతి అంతా దేవునితో చెప్పు. మనుషులకు చెప్పుకోవద్దు, మనుషులకు చెప్పుకోవద్దు. కృపాసతి సంపన్నుడ మా యేసయ్యనికి స్తోత్రం తండ్రి. మహిమోన్నతుడ, సర్వోన్నతుడ, గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి. సజీవుడుగా నీవు నీ సేవకుని ద్వారా మాతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మా జీవితాల్లో ఉన్న గుంట నక్కల నుండి మేము పారదోలే అనుభవాల్లో మమ్మల్ని నడిపించండి తండ్రి. అబద్ధం మా పెదవుల వెంట ఇక రాకూడదు తండ్రి. మాట్లాడితే మేము సత్యమే మాట్లాడాలి, సత్యవాక్కులనే మేము మాట్లాడి ఎవరి మీద అబద్ధాలు చెప్పి ఇతర మనసులను మేము నొప్పించకుండా ఆయా అబద్ధాలు మా జీవితాల్లో నుండి తీసివేయండి. నిరుత్సాహాన్ని మా జీవితంలో తీసివేయండి. ఆయా తండ్రి అవిశ్వాసాన్ని మా జీవితంలో నుండి తీసివేసి ఆయా మీలో ఎదిగి ఫలించే అనుభవాల్లో మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.